చిత్తూరు జిల్లా ఏర్పేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రమాదాల నియంత్రణకు కఠిన చట్టాలు అమలు చేయాలని నిర్ణయించింది. పోలీస్ శాఖ, రవాణా శాఖ కలిసి పనిచేస్తూ కొత్త నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవాలని హై లెవెల్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సీఎం ఆదేశాలతో హోంమంత్రి చినరాజప్ప, రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడుల ఆధ్వర్యంలో కమిటీ సమావేశం జరిగింది. విజయవాడ డీజీపీ ఆఫీస్లో జరిగిన ఈ సమావేశంలో మంత్రులతో పాటు రవాణా, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారంలో ఒకరోజు రవాణా, పోలీస్ శాఖ అధికారులంతా కలిసి రోడ్లపైకి వచ్చి విస్తృతంగా వాహనాలు తనిఖీ చేయాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఏర్పేడ్ ప్రమాదం నేపథ్యంలో వైఫల్యాలు, ఇకపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు 4 రోజులు హడావుడి చేయడం, ఆ తర్వాత మర్చిపోవడం వల్లే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు మంత్రి అచ్చెన్నాయుడు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని డ్రైవర్లు మద్యం సేవించి ఉన్నారా అనేది తనిఖీ చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు మంత్రి. ఇకపై లైసెన్స్, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రులు. గీతం యూనివర్సిటీ విద్యార్థుల సహకారంతో రాష్ట్రంలోని రోడ్లపై ప్రమాదకరంగా మారిన బ్లాక్ స్పాట్లను గుర్తిస్తున్నామన్నారు. బ్లాక్ స్పాట్ల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరగకుండా రోడ్ డిజైన్ మారుస్తామన్నారు. అవసరమైతే చట్టాన్ని మార్చి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొనైనా సరే యాక్సిడెంట్ తగ్గించవలసినటువంటి అవసరం ఉంది. నేను ఐడెంటిఫై చేసినటువంటి 2-3 విషయాలు ఈ సమావేశంలో చర్చించడం, అవసరమైతే ముఖ్యమంత్రి గారితో ఒకసారి చెప్పి దీని మీద ఫైనల్ డెసిషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రోడ్స్ మనం చూసాం. జిల్లాలో మన అధికారులందరికీ తెలుసు, ఆర్ఎన్బి కానీ పోలీసుకి కానీ పూర్తిగా తెలుసు. ఒకే ప్రాంతంలో ఒక మంత్ తీసుకున్నా, ఒక ఇయర్ తీసుకున్నా సరే ఒకే ప్లేస్లో 1 or 2 కిలోమీటర్స్లోనే ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దానికి ఈ మధ్యకాలంలో మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి అటువంటి ప్లేస్లన్నీ కూడా ఐడెంటిఫై చేశారు. దాని మీద మనం దృష్టి పెట్టి అక్కడ ఏం ప్రాబ్లం ఉంది, దేనివల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయనేది ఒక ఐడెంటిఫికేషన్ కూడా జరిగింది. కాబట్టి ఇమీడియట్గా ఐడెంటిఫై చేసినటువంటి ప్లేసుల్లో నేషనల్ హైవే అథారిటీ, మన స్టేట్ ఆర్ఎన్బి, జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టిలో పెట్టుకొని ఏ జిల్లాలో ఆ ప్లేసెస్ ఐడెంటిఫై చేసాం లిస్ట్ కూడా జిల్లా కలెక్టర్కి అందజేస్తాం. ఇకపై రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామంటున్నారు డీజీపీ సాంబశివరావు. వారానికి 2 రోజుల పాటు పోలీస్, రోడ్డు రవాణా శాఖ అధికారులు రోడ్డు మీదకు రావాలని, తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలలో అవగాహన, నిబంధనలపై ఆలోచన కలిగించకపోతే ఈ ప్రమాదాలు ఇలానే జరుగుతాయంటున్నారు. నేను అన్నట్టుగా అందరూ కలిసి దీని మీద దాడి చేసి తప్పితే ఈ మేనేజ్ అనేది తగ్గ సార్. వీ విల్ కమ్అట్ విత్ ఎ ప్లాన్. ఎవ్రీ వీక్ ఒక థీమ్ తీసుకుంటాం సార్. ఏ రోజు తీసుకుంటామో కూడా మాకు తెలియదు, ఎక్కడ తీసుకుంటామో కూడా తెలియదు. సమూహం ఒక మెసేజ్ వెళ్ళాలి. యాక్సిడెంట్ అంటే గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీసు, ఇంజనీరింగ్ అని చెప్పాను సార్. ఇంతవరకు మనం బ్లాక్ స్పాట్స్ అవన్నీ మాట్లాడినప్పుడు సార్ ఆనెస్ట్లీ ఎక్కువ బ్లాక్ స్పాట్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. మనకి ఇప్పుడు బ్లాక్ స్పాట్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో అందరు పోలీసు వాళ్ళకి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు. కానీ అది ఓన్లీ ఇంజనీరింగ్ సైడ్ సార్. నా అభిప్రాయం ఏంటంటే కొంత ఎడ్యుకేషన్ సైడ్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ సైడ్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ అంటారా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మేము కలిసి చేస్తాం. ఎడ్యుకేషన్ సైడ్ సార్ నేను అనేది ఎక్కడో కొంచెం ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కూడా పట్టుకొని స్కూల్స్లో ఏదో ఒకటి చాలా పెద్ద ఎత్తున పోవాలి సార్. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వచ్చే ప్రైవేట్ ట్రావెల్స్ పైన దృష్టి పెడతామన్నారు హోంమంత్రి చినరాజప్ప. సరిహద్దుల్లోనే ఆ బస్సుకు పర్మిట్లు ఉన్నాయా, నిబంధనలు పాటిస్తున్నారా, డ్రైవర్కు లైసెన్స్ ఉందా, డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడా అన్న విషయాలపై తనిఖీలు చేసి అనుమతిస్తామన్నారు. అక్కడక్కడ ప్రైవేట్ బస్సు కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అది కూడా కొంచెం ఐడెంటిఫై చేసి కొన్ని రాష్ట్రాల్లో బయట నుంచి వచ్చినప్పుడు అన్నీ కూడా మనం కరెక్ట్గా పేపర్స్ ఉన్నాయా లేదా, పర్మిషన్ ఉన్నాయా లేదా అది కూడా చెక్ చేయండి. ఇప్పుడు ఇతర రాష్ట్రాల బస్సులు కూడా వస్తాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, వెళ్తున్నాయి. మనది కూడా ఇప్పుడు ఆర్టీసీ ఉంది, చాలా జాగ్రత్తగా ఉంటారో మనం జాగ్రత్తగా వెళ్ళాలి, ప్రయాణికులు జాగ్రత్తగా తీసుకుని కాన్సెప్ట్ చేయాలి. అలాగే ప్రైవేట్ బస్సులో కూడా మనం చైతన్యం తీసుకురావాలి. అలాగే తీసుకొచ్చి యాక్సిడెంట్ చేసి డబుల్ సీట్లు చేసి బయటకు వెళ్ళిపోయేలాగుంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బయట నుంచి వచ్చి బస్సులన్నీ కూడా ఏ స్టేట్ నుంచి మనకు పర్మిషన్ ఉంది, ఏ స్టేట్ నుంచి మనకు లేదన్నది ఒకసారి పరిశీలించాలి. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఈ వారం నుంచి అమలు చేస్తామంటున్నారు అధికారులు.